వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఈరోజు ఘంటసాల వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి సభ్యులు నిర్వహించారు. నగరంలోని ఘంటసాల విగ్రహానికి కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు, గాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఘంటసాలకు మరణం లేదని, పాటల రూపంలో ఆయన ఎప్పటికీ జీవించి ఉంటారని తెలిపారు. భగవద్గీతను ఘంటసాల పాడినట్లు ఎవరు పాడలేరన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఘంటసాల పాల్గొన్నారు. సాటి గాయకులకు సైతం సినిమా పాటలు పాడే అవకాశాన్ని ఘంటసాల కల్పించారని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ఘంటసాల గారని తెలుసుకుంటాము. ఆయన గాన కళా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జరుపుకోవడము, తర్వాత ఘంటసాల గారిని గుర్తించుకోవడము, ఘంటసాల అభిమానులంతా ఒక చోట చేరి ఆయన్ని స్మరించుకోవడం అనేది ఒక మహోత్తర కార్యక్రమంగా అభివర్ణించవచ్చు. ముఖ్యంగా దైవం మానుష రూపేణ అంటారు. డెఫినెట్గా 100% ఘంటసాల అయితే దైవ స్వరూపమే. ఆయన జీవితంలో ఒక చిన్న అబద్ధం కూడా ఆడింటాడు, ఒకరికి హాని తలపెట్టాలని కూడా కోరుకుంటాడు, ఒకరి మీద జలసీ కూడా ఫీల్ అయింటాడు. కానీ ఎనీ ప్రొఫెషన్లో ఈ కాలంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, హేట్రేడు, జలసీ ఇలాంటివన్నీ ఎక్కువైతున్న రోజుల్లో ఆయన తోటి సింగర్స్ను ఎంకరేజ్ చేయడము, హ్యాండ్ హోల్డింగ్, భోజనాలు పెట్టి పాటలు పాడే అవకాశాలు ఆ నిర్మాతలను, డైరెక్టర్లను వాళ్ళని అడుక్కొని వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పించి వాళ్ళకు కూడా లివ్ అండ్ లెట్ యూ ఫిలాసఫీతో ఒక మహాత్మా గాంధీ జీవించినట్టే ఘంటసాల గారు జీవించారు. ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. ఇటువంటి ఘంటసాల గారిని ఈరోజు స్మరించుకోవడం అనేది ఆయనకు మరణం ఉండదు. కొంతమందికి ఆయనకు అందరి గుండెల్లో జీవించే ఉంటాడు. ఆయన పాటలు అనేవి చిరస్మరణీయము. ముఖ్యంగా భగవద్గీత ఇంతవరకు ఘంటసాల మాదిరి పాడిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరుగా పాడలేరు కూడా. సో అటువంటి ఘంటసాల ఆయన శివైక్యమైన రోజు ఈరోజు మనం ఆయన్ని స్మరించుకోవడానికి ఇక్కడికి కార్డియాలజీ చీఫ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, మరియు మన ఫేమస్ న్యూరో సర్జన్ సీతారాం సారు, ఫేమస్ భవాన్ ప్రసాద్ సారు, మరియు ఇంకా మన మా బావగారు, మరియు మా వాసు, ఇంకా చాలామంది పెద్దలు, నాగేష్ సారు, ఫేమస్ కిడ్నీ స్పెషలిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది, ఘంటసాల గారిని గౌరవించుకోవడము. ఆఫ్టర్ ఆల్ దండలేయడం అనేది ఏముంది, మన జీవితాన్ని మొత్తాన్ని అర్పించిన ఆయన మానవాళికి చేసిన సేవను మనం మరవలేము. అంత గొప్ప సేవలు ఆయన చేసినాడు. ఆయనకి ఏదో రోజు 100% భారతరత్న ఇవ్వక తప్పదు. అయినా భారతరత్నాలు 100 ఇచ్చినా చాలు ఘంటసాల గారికి. అటువంటి ఘంటసాల ఈరోజు గుర్తు చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఘంటసాల గారు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ జయ జయ జయ
గారికి, ఏదికన్నా అలాగే ఖండజాల, జై ఖండజాల. ధన్యవాదాలు. వాసుదేవమూర్తి గారికి, జగన్నాథ గుప్తా, మిగతా సభ్యులకు 25 సంవత్సరాలుగా మేము ఘంటసాల జయంతి అండ్ వర్ధంతి సెలబ్రేషన్ చేస్తున్నాము. ఘంటసాల గారు 51 సంవత్సరం, దిస్ ఈస్ ద 51st డెత్ యానివర్సరీ. డెఫినెట్గా ఆయన గాన గంధర్వుడు, యుగ పురుషుడు. తర్వాత మనము చాలామంది కూడా, ప్రతి ఒక్కరు కూడా కనీసం అర్ధగంట ఘంటసాల సాంగ్స్ విని చాలామంది మనం బరుకుంట ఎఫ్ఎం రేడియోలో, అది మహదానందము. అక్కినే నాగేశ్వరరావు చెప్పినట్లు ఈ సంగీతం సాహిత్యంతో కూడిన దానివల్ల ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా ఆయుర్వాదం పెరుగుతుంది. ఆయన 10,000 సాంగ్స్ పాడినాడు. మోర్ దెన్ 100 సినిమాస్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజున పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి తరఫున చేయడం చాలా ఆనందంగా ఉంది. మిగతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక ముందు కూడా మంచి విగ్రహం ఆల్మోస్ట్ 6 మీటర్ మన ప్రతిలో ఉపలయ్య గారు చెప్పినట్లు మన కర్నూలు గానకర్ణుడు టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఒక విగ్రహం పెట్టి తర్వాత పెద్ద ప్రోగ్రాం చేయాలని వాసుదేవమూర్తిని మిగతా సభ్యులను కోరుతూ ముగిస్తారు. ఏదో ఒక రోజు ఇటువంటి మహానుభావుడు పుడతాడనే 5,000 సంవత్సరాల క్రితము